أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. ويقول الذين آمنوا لولا نزلت سورة فإذا أنزلت سورة محكمة وذكر فيها القتال رأيت الذين في قلوبهم مرض ينظرون إليك نظر المغشي عليه من الموت فأولى لهم. మరియు విశ్వసించిన వారు ఇలా అంటున్నారు, యుద్ధం చేయమని ఆదేశిస్తూ ఒక సూరహ ఎందుకు అవతరింపజేయబడలేదు? కాని ఇప్పుడు యుద్ధం చేయమని నిర్దేశిస్తూ ఒక సూరహ అవతరింపజేయబడితే తమ హృదయాలలో వ్యాధి ఉన్నవారు మరణం ఆవహించిన వారి వలె నీ వైపునకు చూడటాన్ని నీవు గమనిస్తావు. కాని అది వారికే మేలైనదై ఉండేది. طاعة وقول معروف فإذا عزم الأمر فلو صدقوا الله لكان خيرا لهم. ఆజ్ఞాపాలన చేయటం మరియు మంచి మాటలు పలుకటం. ఒకవేళ జిహాదు కొరకు దృఢమైన నిర్ణయం తీసుకోబడినప్పుడు వారు అల్లాహ్ విషయంలో సత్యవంతులుగా ఉన్నట్లయితే వారికే మేలు జరిగేది. فهل عسيتم إن توليتم أن تفسدوا في الأرض وتقطعوا أرحامكم. వారితో ఇలాను, ఏమి మీరు అల్లాహ్ ఆజ్ఞాపాలనకు విముఖులై మరల భూమిలో సంక్షోభం రేకెత్తిస్తూ మీ బంధుత్వాలను తెంపుకుంటారా? أولئك الذين لعنهم الله فأصمهم وأعمى أبصارهم. ఇలాంటి వారిని అల్లాహ్ శపించాడు, బహిష్కరించాడు, వారిని చెవిటి వారిగా చేశాడు మరియు వారి కండ్లను గుడ్డి చేశాడు. أفلا يتدبرون القرآن أم على قلوب أقفالها. వారు ఈ ఖురానును గురించి యోచించరా, లేదా వారి హృదయాల మీద తాళాలు పడి ఉన్నాయా? إن الذين ارتدوا على أدبارهم من بعد ما تبين لهم الهدى الشيطان سول لهم وأملى لهم. మార్గదర్శకత్వం స్పష్టమైన తరువాత కూడా ఎవరైతే తమ వీపులు త్రిప్పుకొని మరలిపోయారు, నిశ్చయంగా శైతాన్ వారి చేష్టలను వారికి మంచివిగా చూపాడు మరియు అల్లాహ్ వారికి వ్యవధినిచ్చాడు. ذلك بأنهم قالوا للذين كرهوا ما نزل الله سنطيعكم في بعض الأمر والله يعلم إسرارهم. ఇది ఎందుకంటే వాస్తవానికి వారు అల్లాహ్ అవతరింపజేసిన దానిని అసహించుకునే వారితో ఇలా అన్నందుకు, మేము కొన్ని విషయాలలో మిమ్మల్ని అనుసరిస్తాము మరియు అల్లాహ్కు వారి రహస్యాలోచనల గురించి బాగా తెలుసు. فكيف إذا توفتهم الملائكة يضربون وجوههم وأدبارهم. అయితే దేవదూతలు వారి ఆత్మలను వశపరచుకుని వారి ముఖాల మీద మరియు వీపుల మీద కొడుతూ వారిని తీసుకువెళ్లేటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ذلك بأنهم اتبعوا ما أسخط الله وكرهوا رضوانه فأحبط أعمالهم. ఇది వాస్తవానికి వారు అల్లాహ్కు ఆగ్రహం కలిగించే విధానాన్ని అనుసరించినందుకు మరియు ఆయన సమ్మతించే మార్గాన్ని అసహ్యించుకున్నందుకు, కావున ఆయన వారి కర్మలను వృధా చేశాడు.